sound. ఈరోజు నిరుద్యోగులంటే చంద్రబాబు నాయుడికి ఎంత అపహాస్యంగా ఉందంటే, నిరుద్యోగ జీవితాల్ని ప్రతి ఉద్యోగం ఇస్తామన్నాడు, జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. కానీ జాబు రావాలంటే బాబు పోవాలి, ఇంటికో ఉద్యోగం అన్నాడు, లేకుంటే నిరుద్యోగ వృత్తి కింద 2000 ఇస్తానన్నాడు. కానీ ఈ లెక్క 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వను అని చెప్పి బడ్జెట్లో తీసుకున్నట్టయితే 500 కోట్లు మాత్రమే కేటాయించాడు. ఈ 3 ఏళ్ల ప్రభుత్వంలో నిరుద్యోగులకి 2000 చొప్పున మొత్తం 72,000 అంటే దగ్గర 15,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ 500 కోట్ల బడ్జెట్ కేటాయింపు విషయంలోనే తెలుస్తూ ఉంది. అట్టహాసంగా భాగ్యస్వామి సదస్సు అని చెప్పి 2016లో 322 ఒప్పందాలు అయినాయి. 4,67,577 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మళ్ళీ 2017 పాకిస్తాన్ సదస్సులో 622 ఒప్పందాలు అయినాయి. 5 లక్షల పైచలకు పెట్టుబడులు వచ్చినాయి. మొత్తం 10 లక్షల వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు వచ్చి 22.34 లక్షల ఉద్యోగాలకు వస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఒకటి చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతా ఉన్నాం, పరిశ్రమలు స్టార్ట్ అయిపోయినాయి, ఉత్పత్తి దశలో ఉన్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, అవి చంద్రబాబు నాయుడికి ఒక్కరికే కనిపిస్తాయా ఈ పరిశ్రమలు, లేక సామాన్య ప్రజలకు కనిపించవా అని అడుగుతా ఉన్నాం. విభజన సమయంలో కమల్నాథ్ కమిటీకి 1,42,822 పోస్టులు, సర్కారీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి కమల్నాథ్ కమిటీకి ఇచ్చారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇక్కడ ఉద్యోగాలు కూడా కలుపుకొని 2 లక్షల వరకు చేరుకుంది. చంద్రబాబు నాయుడు మొట్టమొదట ప్రభుత్వానికి వచ్చేటప్పుడు నిరుద్యోగ ఓట్లతో మీకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పేసి అన్ని పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మొదట 20,000 అన్నాడు. ఆ తర్వాత 10,000 పోస్టులు ఎత్తేస్తామన్నాడు. కానీ అది 10,000లో 4,005 పోస్టులు ఏపీఎస్సీకి ద్వారా, మిగతా పోస్టులు రిక్రూట్మెంట్